తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఫలం సీతాఫలంగా మనం చెప్పుకుంటాం. ఆ యొక్క సీతాఫలానికి రామాయణంలో సీతాదేవికి ఉన్నంత చరిత్ర ఈ యొక్క సీతాఫలానికి ఉంది. సీతాఫలం యొక్క చరిత్రని యొక్క వీడియోలో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సీతాఫలం అనేది అడవిలో పెరిగేటువంటి ఒక వృక్షము. ఈ చెట్టుని అడవిలో ఎవరూ కూడా నాటరు. ఆ యొక్క చెట్టు తనంతకు తానుగా అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుకూలంగా పెరిగి పెద్దగయి పెద్ద పెద్ద ఫలాలను ఆ యొక్క చెట్టు నుంచి మనకు లభించడం అనేది జరుగుతుంది. ఎన్నో రకాల ఆటంకాలని, ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని ఆ యొక్క చెట్టుకు చాలా పెద్ద పరిమాణంలో ఉండేటువంటి సీతాఫలాలను మనకు అందించడం అనేది జరుగుతుంది. మరి నిజానికి ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాతనే అందమైనటువంటి తీయని ఫలాలను మనకు ఆ యొక్క సీతాఫలం అందించడం అనేది జరుగుతుంది. సీత అడవిలోకి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలను అయితే ఎదుర్కొన్నదో, అడవిలో పెరిగినటువంటి ఈ యొక్క సీతాఫలం కూడా అన్ని కష్టాలను ఎదుర్కొంది కాబట్టే దానికి సీతాఫలం అనేటువంటి పేరు రావటం అనేది జరిగింది. మరి మీలో ఎంతమంది సీతాఫలాలు తిన్నారు, ఎంతమందికి సీతాఫలాలు అంటే ఇష్టమో ఈ యొక్క కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా నమస్కారాలు.